బ్లాస్ట్ కాదు వేస్ట్. విజయ్ సర్కార్ తొలి బడ్జెట్పై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి బడ్జెట్పై ప్రధాన ప్రతిపక్షం డిఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రజల అంచనాలను ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. కొత్త ప్రభుత్వం నుంచి వినూత్నమైన నిర్ణయాలు వస్తాయని ఆశించిన ప్రజలకు పాత పథకాలే కొత్త పేర్లు మార్చి చూపించడం తప్ప కొత్తదనం ఏమీ లేదని ఆయన ఆరోపించారు. సలహాలు ఇస్తే అయిపోతుంది, సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి. మీరు ఎట్లా ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి మీరు ఏం చేయాలి? ఒక పెద్దలుగా తమిళనాడు రాష్ట్ర గతంలో మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు. సో తమిళనాడు రాష్ట్ర ప్రజల దృష్ట్యా మీకు అది కావాల్సుకుంటే తమిళనాడు ఎవరైతేనేమి నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మీరు అనుకుంటే సీఎం విజయ్కి మీరు ఈ 5 సంవత్సరాల పాటుగా మీరు సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. అల్టిమేట్గా అందరు కావాల్సింది ఏంటిది? రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి. అలాంటప్పుడు మీరు ఒక పెద్ద మంచి స్థాయిలో ఉండి మీరు ఇప్పటికీ సలహాలు ఇవ్వచ్చు, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలని చెప్పేసి. సో నెక్స్ట్ ఎలక్షన్లో నిల్చుంటే మీకే జనాలు పట్టం కడతారు. ఆయన ఓడిపోయినా కూడా ఆయన ఇట్లా చేయాలని చెప్పేసి పలానా సీఎంకి సూచించిండు, ఇట్లా చెప్పిండు అని చెప్పేసి జనాలు మీకే ఓటేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నెక్స్ట్ 5 years వరకు ముఖ్యమంత్రి సీఎం విజయే. ఏదన్నా అక్కడ రాజకీయ సంక్షోభం వచ్చి చెప్పలేం, కానీ ఇలాంటి టైంలో మీరు ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉండి ద్రవిడ ఈ దానిలో మీరు చాలా గొప్పలు కాబట్టి ఆ ప్రపంచంలో మీరు సుదీర్ఘంగా ఉన్నారు కాబట్టి సో మీరు సలహా సూచనలు తీసుకుని వెళ్తే చాలా మంచిది. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష స్వరాలను నొక్కేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకునేందుకే తనపై కక్ష సాధింపు చర్యలు దిగి ఇటీవల అరెస్ట్ చేశారని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి వ్యూహాలు అనుకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం నెరవేర్చని ప్రతి ఎన్నికల హామీపై రాబోయే శాసనసభ సమావేశంలో డీఎంకే గట్టిగా నిలదీస్తుందని హెచ్చరించారు. డీఎంకే అగ్రనేతల తీవ్ర వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇది కథ. సో అది బ్లాస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అది బ్లాస్ట్ కాదు, వేస్ట్. ఆ తొలి బడ్జెట్ ఇచ్చింది ఏముంది? అలా విజయ్ సర్కార్ ఇచ్చింది ఏమున్నది? కొత్తదనం చేస్తాడో, కొంచెం యంగ్ అన్నారు, రియల్ హీరో, సినిమా హీరోగా రియల్ హీరో అన్నారు. మరి ఆ రియల్ హీరో ఎట్లాంటి వర్కత్తులు అని చెప్పేసి ఎట్లాంటి బడ్జెట్ తీసుకొస్తాడో, ఎలాంటి పథకాలు తీసుకొస్తాడో మేము అనుకుంటే కొత్తది తీసుకొచ్చి పక్కన పెడితే ఆ పాత పథకాలకే పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టి ఇదే బడ్జెట్ అంటే ఇదేం బ్లాస్ట్, ఇది వేస్ట్ కదా అని చెప్పేసి విజయ్ సర్కార్ తొలి బడ్జెట్ పైన ఎంకే స్టాలిన్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. కమలనాథుల ఐక్యత రాగం. బండి సంజయ్ ఇంట సందడి చేసిన ఈటెల లక్ష్మణ్. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం. అధిష్టానం చొరవతో సమస్యపోతున్న విభేదాలు. గతంలో ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ మధ్య తీవ్ర అంతర్గత కలహాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఒకరిపైన ఒకరికి పడట్లేదు. వీళ్ళ అనుచరులేమో ఆయన పైన బురద చల్లడం, ఈయన అనుచరులు ఇటు ఈ బండి సంజయ్ పైన బురద చల్లడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇవన్నీ జరిగినాయని చెప్పేసి గతంలో మనం చాలా చూసినాం. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. సో కరీంనగర్ పార్లమెంటుకు ఎంపిక అయినుంటే ఈయన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నదే. గతంలో అక్కడ ఉండి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు, తర్వాత ఓడిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. కానీ ఒకే జిల్లాకు చెందిన వ్యక్తులు. అయితే వీరిద్దరి మధ్య గతంలో గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుండే బీజేపీలో ఈ అంతర్గత కలహాలు అనేవి మొదలైనాయని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఈ అధిష్టానం చొరవతో ఏదైతే మనం గతంలో చెప్తా ఉన్నామో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం పక్కన పెడితే కనీసం ప్రతిపక్ష హోదా దక్కాలంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, కలహాలు అధిష్టానం చొరవ తీసుకొని ఆ కలహాలను దూరం చేస్తేనే తెలంగాణలో అధికారం వస్తుందేమో. అధికారం రాకపోయినా కనీసం ప్రతిపక్ష హోదానే దక్కుతుంది, ప్రధాన ప్రతిపక్ష హోదానే దక్కుతుంది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పిన. సో ఇప్పుడు అదే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అధిష్టానం చొరవ తీసుకొని సో ఎవరెవరైతే ఈ అంతర్గత కలహాలు కుమ్మటలు ఉన్నాయో వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి కలహాలను, ఈ దూరాలను దగ్గరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న బండి సంజయ్ ఇంటికి ఈటెల రాజేందర్ అదేవిధంగా లక్ష్మణ్ కూడా వెళ్ళడం జరిగింది.
సో ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ వీళ్ళు అందరూ కలిసి ఉంటే బీజేపీ పార్టీని మేము మరింత ముందుకు తీసుకెళ్తాం. బీజేపీ కార్యకర్తలకు కావాల్సింది ఏంటిది? అక్కడ పార్టీ గుర్తుపైన ఎవరున్నా సరే వాళ్ళకి ఓటు గుర్తుతారు. అయితే ఈ లొల్లీలు కొట్టడం వల్ల వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు అక్కడ ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి గొడవలు లేకుండా ఉంటే అందరూ కలిసి మెలిసి సామరస్యంగా సమన్వయంతో ముందుకెళ్తే మాత్రం తెలంగాణ బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే మాత్రం ఇలానే అందరూ లొల్లీలు లేకుండా కొట్టాట లేకుండా అందరూ ఇట్లా కలిసి ఉంటే మాత్రం బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. రాకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా దక్కుతుంది. అనంత్ డైమండ్స్ గోల్డ్ డైమండ్స్ పోల్కి ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ 2026 హార్ట్లీ వెల్కమ్ అని చెప్పేసి మనం ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ని మనం అక్కడ చేస్తూ ఉన్నాము. విజయవాడలో వివంత హోటల్లో ఆగస్టు 9వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతూ ఉంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి